సినీ నటుడు సోనూ సూద్ మరోసారి తాను జనం మనిషినని నిరూపించుకున్నారు. దుబాయ్లో ఇబ్బందులు పడుతున్న ప్రవాస భారతీయులకు ఉచితంగా వసతి సదుపాయం కల్పించడానికి రెడీ అయ్యారు. దీంతో సోనూ సూద్ మంచి మనస్సుపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇదిలా ఉంటే కరోనా మహమ్మారి విజృంభించిన సమయంలోనూ సోనూ సూద్ తన సేవలు అందించిన సంగతి తెలిసిందే. సొంత డబ్బు ఖర్చు పెట్టి వలస కార్మికులను స్వంత ఊళ్లకు తరలించే ఏర్పాటు సోనూ సూద్ చేశారు. భారత్పై పశ్చిమాసియా పరిణామాల ప్రభావం తీవ్రంగా పడింది. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా అనేక అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దయ్యాయి. దీంతో దుబాయ్లో వందలాది మంది భారతీయులు చిక్కుకుపోయారు. కాగా దుబాయ్తో పాటు మరికొన్ని గల్ఫ్ దేశాల్లో ఇలా పెద్ద సంఖ్యలో భారతీయులు చిక్కుకుపోయారు. అయితే వీరిని అక్కడి నుంచి స్వదేశానికి తరలించేందుకు భారత ప్రభుత్వం ప్రయత్నాలు చేసిన సంగతి తెలిసిందే. ఈ ప్రయత్నాలు ఫలించాయి. ఇప్పటికే చాలామంది భారతీయులు గల్ఫ్ దేశాల నుంచి తరలివచ్చారు. మరికొంతమంది రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో విదేశాల్లో ఉన్న అనేక మంది భారతీయులు కండగా నిలిచారు సినీ యాక్టర్ సోనూ సూద్. దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో చిక్కుకున్న అనేక మంది భారతీయులు స్వదేశానికి రప్పించేందుకు సోనూ సూద్ సన్నద్ధత వ్యక్తం చేశారు. దుబాయ్లో ఇబ్బందులు పడుతున్న ప్రవాస భారతీయులకు ఉచితంగా వసతి సదుపాయం కల్పించనున్నట్టుగా సోనూ సూద్ వెల్లడించారు. అయితే ఈ సాయం అందించేందుకు సోనూ సూద్ ఎలాంటి షరతులు విధించలేదు. ఏ ప్రాంతానికి చెందినవారైనా సరే భారతీయులందరికీ వసతి సదుపాయం కల్పించడంలో తన వంతు సాయం చేస్తానని సోనూ సూద్ వెల్లడించారు. కాగా దుబాయ్లో ఇబ్బందులు పడుతున్న భారతీయులంతా ఇన్స్టాగ్రామ్లో తనకు మెసేజ్ చేయాలని కోరారు. తనకు మెసేజ్ అందగానే తన నాయకత్వంలో ఒక టీం సదరు బాధితులతో కాంటాక్ట్లోకి వెళుతుందన్నారు. ఆ తర్వాత వారికి అవసరమయ్యే వసతి ఏర్పాటు చేస్తుందని సోనూ సూద్ తెలియజేశారు. ఇదిలా ఉంటే పశ్చిమాసియా పరిణామాల నేపథ్యంలో దుబాయ్లో ఇబ్బందులు పడుతున్న భారతీయులకు సోనూ సూద్ ప్రకటన ఊరటనిచ్చింది. సోషల్ మీడియా వేదికగా సోనూ సూద్పై నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. వర్తమాన సమాజానికి సోనూ సూద్ లాంటి వ్యక్తులు అవసరమని చాలామంది మెసేజ్లు పెడుతున్నారు. ప్రజలకు ఎప్పుడు ఏ ఆపద వచ్చినా నేనున్నానంటూ సోనూ సూద్ ముందుకొస్తూ ఉంటారని నెటిజన్స్ కొనియాడుతున్నారు. ఇదిలా ఉంటే దాదాపు 6 ఏళ్ల క్రితం కరోనా మహమ్మారి విజృంభించిన సమయంలో అందరికీ గుర్తుండే ఉంటుంది. కరోనా సమయంలో ఎక్కడివారు అక్కడే తమ ఇళ్లలో బందీలుగా మారిపోయారు. వాస్తవానికి మానవ చరిత్రలో కరోనా మహమ్మారి విజృంభించిన సమయం ఒక చీకటి అధ్యాయంగా పోల్చవచ్చు. అలాంటి విపత్కర సమయంలో సోనూ సూద్ తన ఉదారత చాటుకున్నారు. కరోనా సమయంలో సోనూ సూద్ ముక్కు ముఖం తెలియని వారికి కూడా సాయం చేశారు. ఇబ్బందులు పడుతున్నామంటూ ఎవరు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినా సోనూ సూద్ స్పందించారు. ఆపదలో ఉన్న వారికి అండగా నిలిచారు. ఇబ్బందులు పడుతున్న వారికి నేనున్నానంటూ ముందుకొచ్చారు. కాగా కరోనా సమయంలో వలస కార్మికులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. ఉపాధి లేకపోవడంతో వలస కార్మికుల జేబుల్లో రూపాయి లేకుండా పోయింది. దీంతో సొంతూళ్ళకెళ్లేందుకు ఛార్జీలు కూడా లేకుండా పోయాయి. ప్రధానంగా ముంబై, ఢిల్లీ వంటి నగరాల్లో వలస కార్మికులు ఎక్కువగా ఉంటారు. బీహార్, ఉత్తరప్రదేశ్లో అనేక మారుమూల ప్రాంతాల నుంచి బతుకుదెరువు వెతుక్కుంటూ వీరు ముంబై, ఢిల్లీ వంటి నగరాలకు చేరుకుంటారు. దీంతో వలస కార్మికుల కోసం సొంత డబ్బు ఖర్చు పెట్టాడు సోనూ సూద్. జేబులో డబ్బులు పెట్టి వలస కార్మికుల కోసం వాహనాలు పంపాడు. కార్మికులు సురక్షితంగా వారి సొంతూళ్లకు వెళ్లేలా చర్యలు తీసుకున్నాడు. మానవత్వానికి పెద్దపీట వేశాడు. ఈ సంఘటనలన్నీ సోషల్ మీడియా ఎప్పటికప్పుడు రిపోర్ట్ చేస్తుంది. సోనూ సూద్ని నెటిజన్స్ నెత్తిన పెట్టుకుని ప్రేమించారు. ఏది ఏవైనా ప్రజలకు ఎప్పుడు ఏ ఆపద వచ్చినా నేనున్నానంటూ ముందుకొస్తూ ఉంటారు సినీ నటుడు సోనూ సూద్.